ఏంద్రా పొద్దు పొద్దున పంచాయతీ ఇంట్లో అయినా నువ్వు బయట ఉండి ఫోన్ చేయొచ్చు రేయ్ కదా. చింటూ ఆగరా ఇక పట్టు చూసి వాడుకో సరే జాగ్రత్త రేయ్ నువ్వెట్లున్నా నాకు ఇష్టమేరా కంచరగా లొల్లులు గొడవల జోలికి పోకు నాన్న ఎవడన్నా మనసులో పెట్టుకొని ఏమన్నా చేస్తే అందుకే ఎవ్వరి జోలికి పోకు ఎవరి మీద చేయి చేసుకోకు అర్థమైందా అమ్మా నేను బాధ పెట్టే విషయం ఎప్పుడు చేయను, ప్రామిస్. నీకేమన్నా అయితే అన్న ఆలోచనే మస్తు భయంకరంగా ఉంటదిరా మాకొక్కగానొక్క కొడుకువి నీకేమన్నా అయితే తట్టుకోలేంరా తండ్రి ఆడు సరైన మార్గంలో నడిచేటట్టు చూడు నువ్వే దిక్కు ఫిజికలీ అయ్యో సారీ సార్ ఏగండ్రా? సారీ సార్ సారీ సార్ సార్ అసలు ఎందుకు పట్టుకున్నారు సార్? మేమన్నా కాలేజ్లో న్యూసెన్స్ చేసామా? క్లాసుల మధ్యలోకి వెళ్ళి డిస్టర్బెన్స్ చేసామా? మేమేదో పొద్దునే ఫ్రెష్ మైండ్తో చదువుకుందాం కాలేజ్కి వస్తే మాకేం సార్ ఇది? ఓకే, నీకేం తెలీదు. మరి క్యాంపస్ బయట జరిగిన చిల్లర గొడవలో ఏమైనా అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అయినా కాలేజ్కి రౌడీ వాళ్ళల్లో అవతారం ఏంట్రా? బటన్ పెట్టు పెట్టు. అయినా జుట్టు ఏంట్రా జుట్టు? ముట్టిగారు పేరెంట్స్. ఓకే సార్. కాకా నువ్వు ఆగు. సార్ కాలేజ్లో లొల్లిలు అన్నాక అవుతాయి. అయినా మేమేమన్నా పొద్దునే కరెక్ట్ టైంకి కాలేజ్కి వచ్చి చదువుకుని సాయంకాలం ఇంటికి వెళ్ళి వండుకుని మళ్ళీ పొద్దున్న కాలేజ్కి వస్తే మజా ఉంటుంది సార్. ఇంగ్లీష్ ఏం చెప్పాలి? వాట్ ఐ వాంట్ సే ఇస్ వి ఆర్ నాట్ షరీఫ్ శంకరయ్య సార్, వి ఆర్ యూత్. రక్తం జరా గరంలా గరం ఉంటుంది. అయితే సార్ కాలేజ్ అన్నాక లొల్లిలు కావా? అప్పుడే కదా సార్ లొల్లిలో ఎక్స్పీరియన్స్ వచ్చేది. అయినా మీరు మీ కాలేజ్ డేస్లో ఇట్లాంటివి ఏం చేయలేరా సార్? సార్ అసలు కాలేజీకి వెళ్తే కదా. మూర్తి గారు మరి మీరు అర్థం చేసుకుని కొట్టో తిట్టో వదిలేయాలి కానీ పేరెంట్స్కి ఫోన్ ఏంది సార్? అసలే వాళ్ళకి చాలా టెన్షన్లు ఉంటాయి. మంచి పేరు ఉంది. ఏం పేరుంది? మంచి పేరు. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. డోంట్ రిపీట్ ఇట్. హలో 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 మేడం 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 మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నేను కదా ఎలా బేవర్స్ వాళ్ళతో నేను తిరగను మాట్లాడను. నేను తిరుగుతాను, నేను మాట్లాడతాను. వాట్ వాట్ ఏంటి వాట్? అయినా మాట్లాడితేనే కదా బెస్టో బేవర్సో తెలిసేది. అయినా ఒక ఫైట్ చూసి ఎట్లా డిసైడ్ చేస్తావు? మంచిది, నీ పేరేంది? చెప్పను, తెలుసుకో. మహా అయితే ఏముంటది? ఏ స్వప్న, స్వాతి, జ్యోతిక, రాధిక, ఆపిక. నా పేరు ఆద్విక. ఓ మస్తుంది. లవ్ చేస్తున్నావా ఎవరినన్నా? ఏంది ఫీల్ అయిందా? చేస్తున్నా కూడా. టైం బ్యాడ్. అవునా? ఎవరు? మా అమ్మ. అమ్మ తల్లి, అమ్మనో అక్కనో కాదు, బాయ్ ఫ్రెండ్ ఉండా అని. ఉండేవాడు, ఇప్పుడేం లేడు. ఆ షిట్కి మొత్తం దూరం. లవ్కా? అవును, అది చాలా వర్స్ట్. ఆ సెక్టరే నాకొద్దు. ఇదిగో ఆద్విక, ఓయ్ అమ్మాయి, నువ్వు మీ అమ్మని ప్రేమించినావు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ప్రేమించినావు. ఇక లవ్ కామన్, కానీ నీకు కరెక్ట్ పర్సన్ దొరకలేడంతే.